అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: గ్లాడియోలస్ విత్తన దుంపల సేకరణ, నిల్వలో జాగ్రత్తలు, కొబ్బరిని నష్టపరుస్తున్న గ్యానోడెర్మా తెగులు సమగ్ర నివారణ, సేంద్రీయ ఎరువుగా కోళ్ల ఎరువు వాడకం ప్రయోజనాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. కల్పతరువుగా పిలువబడే కొబ్బరి తోటలు కోనసీమకే కంఠాభరణంగా అలరారుతున్నాయి. 100 ఏళ్ల పాటు స్థిరమైన రాబడినివ్వాల్సిన ఈ కొబ్బరి చెట్లకు ఇటీవల కాలంలో చీడపీడలు పెను సమస్యగా దాపురించాయి. కొబ్బరికి ఈ మధ్యకాలంలో పెను సమస్యగా మారిన రుగోస్ తెల్లదోమకు తోడు ఎప్పటినుంచో ఉన్న ఒక మొండి తెగులు గ్యానోడెర్మా. కోస్తా తీర ప్రాంతంలోని ఇసుక నేలల్లో సాగు చేయబడుతున్న కొబ్బరి తోటల్లో ఈ తెగులు వ్యాప్తి ఎక్కువగా కనబడుతోంది. ఎర్రలక్క తెగులుగా పిలిచే ఈ గ్యానోడెర్మా తెగులు నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు తప్పనిసరిగా చేపట్టాలి. ఆ వివరాలు మనకందిస్తున్నారు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట ఉద్యాన పరిశోధనా స్థానం తెగుళ్ల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ వి గంగాధర్రావు. కొబ్బరిలో ముఖ్యంగా మనకి నష్టపరిచేటువంటి గ్యానోడెర్మా తెగులు తీర ప్రాంతంలో పండించేటువంటి ఇసుక నేలల్లో ఎక్కువగా మనకి వ్యాపిస్తూ ఉంటుంది. ఈ తెగులు ఆశించినటువంటి చెట్లు మనకి పూర్తిగా చనిపోవటం కూడా మనం గమనించవచ్చు. ఈ తెగులు కారణమైనటువంటి శిలీంధ్రాన్ని మనము పరిశీలిస్తే గ్యానోడెర్మా లూసిడమ్, గ్యానోడెర్మా అప్లనేటం అనేటువంటి 2 శిలీంధ్రాలు ఈ యొక్క తెగులుకు మనం కారణంగా చెప్పవచ్చు. ఈ 2 శిలీంధ్రాలు విడివిడిగా కూడా మనకి తెగులును కలగజేస్తాయి. ఈ తెగులు భూమిలో వృద్ధి చెందినటువంటి శిలీంధ్రము దాని యొక్క బీజాలు ద్వారా మనకి వ్యాప్తి జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క తెగులు భూమిలో ఉండటం వలన నీటి కాలువల ద్వారా, దున్నేటువంటి నాగళ్ల ద్వారా ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకి వ్యాపించడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క తెగులు కారణమైనటువంటి శిలీంధ్రము మొలకెత్తి అది గాయపడినటువంటి వేర్ల ద్వారా కాండముని ఆశిస్తుంది. ఆశించినటువంటి భాగంలో కుళ్ళిపోయినట్లు చేస్తుంది. వేర్లు కుళ్ళిపోతాయి, అదేవిధంగా మనకి కాండంలోని కణజాలం కూడా కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయినటువంటి కణజాలం నుంచి మనకి తేనె లాంటి ఎర్రటి జిగురు పదార్థము ఆ పగుళ్ల ద్వారా బయటికి కారి ఆ వాతావరణంలోని వేడికి ఆ ద్రవము గడ్డగట్టి మనకి ఎర్రటి లక్క లాగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల ఈ తెగులుని మనము ఎర్రలక్క తెగులు అని కూడా అంటాము. క్షీణించినటువంటి కణజాలము పోషకాలను చెట్టుకు అందించకపోవటం వల్ల చెట్టు బలహీనపడిపోయి ఆకులు వడిలిపోవడము, వాలిపోవటం కూడా జరుగుతుంది. ప్రతి సంవత్సరము చెట్టుకి విడుదల కావాల్సినటువంటి ఆకుల సంఖ్య క్రమేపీ తగ్గుతూ వస్తుంది. తెగులు సోకినటువంటి ఆకులు కురచగా కనిపిస్తూ ఉంటాయి. ఈ యొక్క తెగులు 1 లేదా 2 సంవత్సరాల కాలం చెట్టును పూర్తిగా చనిపోయే విధంగా చేస్తుంది. కానీ తెగులు వ్యాపించిన తర్వాత చెట్టు చనిపోవడానికి మనకి 1 నుంచి 2 సంవత్సరాల సమయం మనకి పడుతుంది. దీని యొక్క యాజమాన్యం గురించి మనము పరిశీలిస్తే యాజమాన్యానికి సమగ్ర నియంత్రణ పద్ధతి అనేది మనము అవలంబించాల్సి ఉంటుంది. తెగులు సోకిన మొక్కలను వీలైనంత త్వరగా మనము లక్షణాల ఆధారంగా మనము గుర్తించాలి. గుర్తించిన తరువాత తెగులు తీవ్రత స్థితిలో కానీ ఉంటే ఆ చెట్టును వేర్లతో సహా పెగిలించి ఆ పెగిలించినటువంటి చెట్టును
పూర్తిగా తగలబెట్టాలి. మనం పెగిలించినటువంటి పాదులో వేసవి కాలం పూర్తిగా మన ఎండకు వదిలివేసి తర్వాత సీజన్లో మనము పశువుల పెంటకు ఈ ట్రైకోడర్మా మరియు సూడోమోనాస్ బ్యాక్టీరియాని కలిపినటువంటి మిశ్రమాన్ని ఉంచి ఒక సీజన్ వదిలేసిన తర్వాత 2వ సంవత్సరం లేదా 3వ సంవత్సరంలో మనము తిరిగి ఆ యొక్క చనిపోయినటువంటి మొక్క ప్రాంతంలో కొత్త మొక్కలు నాటుకోవాలి. అదేవిధంగా కొత్తగా మొక్కలు వేసుకునేటప్పుడు ఆరోగ్యంగా ఉన్నటువంటి నర్సరీ నుంచి మాత్రమే మొక్కలను ఎంచుకోవాలి. ఆ విధంగా చేసినప్పుడు మనము తెగులును కొత్తగా మన యొక్క తోటలోకి రాకుండా మనము కాపాడుకోవచ్చు. తెగులు ఆశించినటువంటి కొబ్బరి చెట్టుకి మనము యాజమాన్యం చేసేటప్పుడు ట్రైకోడర్మా విరిడిని 125 గ్రాములు, సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ని కూడా 125 గ్రాములు రెండింటినీ తీసుకొని 5 కేజీల వేపపిండి, ఒక 40 కేజీలు లేదా ఒక గంప పశువుల పెంటకి కలుపుకొని మనము పాదులో వేసుకోవాలి. ఆ విధంగా కలిపినటువంటి మిశ్రమాన్ని బేసిన్లో వేసుకొని మనము కప్పిన తర్వాత నీటిని అందించాలి. తేమ ఆరిపోకుండా ఉండే విధంగా మనము ఆకులు లేదా కొబ్బరి డొక్కలు వేసుకొని తేమ నిల్వ ఉండే విధంగా మనము చూసుకోవాలి. ఆ విధంగా చేయడం వలన ఈ యొక్క ట్రైకోడర్మా మరియు సూడోమోనాస్లు మనకి వృద్ధి చెంది లోపల భూమిలో ఉన్నటువంటి తెగులు కారణమైనటువంటి గ్యానోడర్మా అనేటువంటి శిలీంధ్రాన్ని అంతరింప చేయడానికి మనకి ఉపయోగం ఉంటుంది. ఈ విధంగా చేసిన తర్వాత మనము సమగ్ర యాజమాన్య పద్ధతుల్లో తోటల లోపల మనము పచ్చిరొట్ట యాజమాన్యం చేయడం కూడా చాలా ప్రయోజనంగా ఉంటుంది. జనుము, జీలుగా అలాంటి పచ్చిరొట్ట మనం యాజమాన్యం చేసినప్పుడు మనకి తోటలో ఈ యొక్క సేంద్రియ పదార్థం పెరగటం వలన ఈ యొక్క జీవ నియంత్రణ కారకాలు ఎక్కువగా మనకు వృద్ధి చెంది తెగులు వ్యాప్తిని అరికట్టడానికి ఎంతో ప్రయోజనంగా ఉంటుంది. అదేవిధంగా మనము నీళ్ల కాలువల ద్వారా పారించేటప్పుడు తెగులు ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకు కూడా మనకి వ్యాప్తి చెందుతుంది. కాబట్టి గొలుసు పద్ధతిలో నీళ్ళని పారించడం కూడా మంచిది కాదు. రైతు సోదరులు మడుల ద్వారా వరద రూపంలో మనం ఒక తోట మొత్తానికి నీటిని పూర్తిగా వదిలివేయటం కూడా మంచిది కాదు. డ్రిప్ పద్ధతిలో కానివ్వండి, బేసిన్ పద్ధతిలో విడివిడిగా చేయడం వలన ఈ యొక్క తెగులు వ్యాప్తిని మనం అరికట్టవచ్చు. అదేవిధంగా పొటాష్ ధాతువును మనం ఎక్కువగా అందించడం వలన కూడా చెట్టుకి కావాల్సినటువంటి నిరోధక శక్తిని కూడా పెంచడం జరుగుతుంది. ఈ విధంగా చేయటం వల్ల ఈ యొక్క గ్యానోడర్మా తెగులు మనం సమగ్రంగా నియంత్రించవచ్చు. ఆధునిక వ్యవసాయంలో ఇటీవల అందరి నోట సేంద్రియం అనే మాట వినిపిస్తోంది. మార్కెట్లోనూ సేంద్రియ ఉత్పత్తులకు గిరాకీ పెరగడంతో రైతులు ఈ సాగు పద్ధతుల వైపు అడుగులు వేస్తున్నారు. సేంద్రియ ఎరువులంటే ఒక్క పశువుల ఎరువే కాకుండా వర్మి కంపోస్ట్, కోళ్లు, జీవాల ఎరువు, జీవన ఎరువులు, పచ్చిరొట్ట వంటి అన్నింటినీ సేంద్రియ ఎరువుగా వాడుకునే అవకాశం ఉంది. వీటిలో పశువుల ఎరువు తర్వాత ఎక్కువగా లభిస్తోంది కోళ్ల ఎరువు. కోళ్ల ఫారాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కోళ్ల ఎరువును ఎలాంటి సందేహం లేకుండా వాడుకోవచ్చు. అయితే కోళ్ల ఎరువును బాగా మాగకుండా వేస్తే వేడి పుట్టడం వల్ల మొక్కలు చనిపోయే ఆస్కారం ఉంటుంది. అందువల్ల కోళ్ల ఎరువు వాడకంలో తప్పనిసరిగా కొన్ని మెలకువలు పాటించాలి. కోళ్ల ఎరువును ఎలా వాడుకోవాలి, ఏ పంటలకు ఎంత మోతాదులో అందించాలి వంటి వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి. ప్రస్తుత వ్యవసాయంలో రసాయన ఎరువులు అధికంగా వాడటం వల్ల నేల యొక్క సాంద్రత, దాని యొక్క సారవంతం తగ్గిపోవటం, భూసారం తగ్గిపోవటం, ఆరోగ్యం క్షీణించడం అనేది మనం గమనిస్తూ ఉన్నాము. సో ఇలాంటి పరిస్థితుల్లో నేల యొక్క ఆరోగ్యం తగ్గిపోవడం వల్ల పంట దిగుబడి అనేది తగ్గిపోవడం అనేది ప్రధానంగా మనం గమనించడం జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో సేంద్రియ ఎరువును అధికంగా వాడాల్సిన అవసరం ఉంది. సో ఈ సేంద్రియ ఎరువులు ముఖ్యంగా మనం చూసినట్టయితే పశువుల ఎరువు అనేది మనకు చాలా ఎక్కువగా వాడుకునే ఎరువు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పశు సంపద తగ్గిపోవడం వల్ల ఈ పశువుల ఎరువు అనేది చాలా తక్కువగా అందుబాటులో ఉండటం వల్ల సేంద్రియ ఎరువులు ఎక్కువగా వేయలేకపోతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం కోళ్ళ ఎరువు వేసుకోవడం అనేది ప్రధాన ప్రత్యామ్నాయ మార్గం. సో ప్రస్తుతం కనుక చూసినట్లయితే మన రాష్ట్రంలో ఈ కోళ్ళ పరిశ్రమ అనేది బాగా అభివృద్ధి చెందింది. సో మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరానికి 4 నుంచి 5 లక్షల టన్నుల వరకు కూడా ఈ సేంద్రియ ఎరువు ఉత్పత్తి అవుతున్నట్టు అంచనా వేయడం జరిగింది. మనం చూసినట్లయితే ప్రతి 40 కోళ్ళ నుంచి ఒక సంవత్సరంలో 1 టన్ను వరకు కూడా మనకి ఈ యొక్క సేంద్రియ ఎరువు ఉత్పత్తి చేసుకోవచ్చు. సో ఇలాంటి ఈ కోళ్ళ ఎరువుని మనము
ఈ వ్యవసాయంలో కనుక వాడుకున్నట్లయితే ఈ సేంద్రియ పదార్థాన్ని పెంచుకొని మనం అధిక దిగుబడులు సాధించుకునే అవకాశం ఉంటుంది. కోళ్ళ ఎరువులు మనం చూసినట్లయితే మనకు 2 రకాల కోళ్ళ ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ఒకటి ఈ బాయిలర్ కోళ్ళ నుంచి వచ్చే కోళ్ళ ఎరువు, ఇంకొకటి ఈ లేయర్ కోళ్ళ నుంచి వచ్చే కోళ్ళ ఎరువు. ముఖ్యంగా చూసినట్లయితే ఈ బాయిలర్ ఎరువులో కోళ్ళ ఎరువులో అందులో వేసే పొట్టుతో పాటు వాటి యొక్క మలమూత్రాదులు కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ యొక్క కోళ్ళ ఎరువుని మనం డైరెక్ట్గా వాడుకోవచ్చు. దీన్ని మనం ఈ షెడ్లోంచి తీసిన తర్వాత ఒక టన్నుకి 10 నుంచి 20 కిలోల వరకు సూపర్ ఫాస్ఫేట్ని వేసి ఒక 10 నుంచి 20 రోజులు అలా మాగనిచ్చిన తర్వాత బాగా మాగిన ఈ కోళ్ళ ఎరువుని మనం వ్యవసాయంలో వివిధ పంటలకు వాడుకోవచ్చు. లేయర్ కోళ్ళని అంటే గుడ్లు పెట్టే కోళ్ళ ఎరువును కనుక మనం చూసినట్లయితే దీంట్లో ఓన్లీ మలం మాత్రం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ఒక హైలీ కాన్సన్ట్రేటెడ్ ఎరువు. దీంట్లో ఆమ్లత్వం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ యొక్క ఎరువును మనం వెంటనే పంటలకు వేసుకోకూడదు. షెడ్లో తీసిన తర్వాత నెల నుంచి ఒక 2 నెలల వరకు పక్కకు పెట్టి బాగా మాగిన తర్వాత మాత్రమే పంటలకు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకటి, పంటకు వేసుకునే విధానంలో కూడా మనం విత్తే ముందు కాకుండా ఒక నెల ముందు, విత్తడానికి ఒక నెలకు ముందు మాత్రమే ఎరువు వేసుకునే అవకాశం ఉంటుంది. సో అందువలన ఈ యొక్క అంశాన్ని గమనించి అది బాయిలర్ కోళ్ళ ఎరువా, లేయర్ కోళ్ళ ఎరువా, దాన్ని ఎలా వాడుకోవాలి, దాంట్లో ఉండే ఆమ్లత్వం ఎంతవరకు ఉంది అనేది గమనించి బాగా మాగిన ఎరువును మాత్రమే వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఎంత మోతాదులో వాడుకోవాలని గమనించినప్పుడు మనం 1 ఎకరాకి మామూలు పంటలైతే 2 టన్నుల వరకు కోళ్ళ ఎరువును వాడుకోవచ్చు. చెరుకు లాంటి అధిక డ్యూరేషన్ కలిగిన పంటలైతే మనం 3 టన్నుల వరకు కూడా ఈ యొక్క కోళ్ళ ఎరువును వాడుకునే అవకాశం ఉంటుంది. దీంట్లో ఉండే పోషకాల మోతాదు కనుక మనం గమనించినప్పుడు సాధారణంగా నత్రజని 3% వరకు ఉంటుంది. అలాగే భాస్వరం, పొటాషియం కనుక చూసినట్లయితే 2% వరకు ఈ యొక్క కోళ్ళ ఎరువులు అందుబాటులో ఉంటుంది. సో ఈ కోళ్ళ ఎరువులో ఈ యొక్క ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి మనము ఈ కోళ్ళ ఎరువుని ఎకరానికి 2 టన్నుల వరకు వేసుకోవడం వల్ల మనకు రసాయన ఎరువుల మోతాదు కూడా చాలా వరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు వివిధ రకాలైన భౌతిక లక్షణాలు కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూసినట్లయితే ఈ పోషకాలను పట్టి ఉంచే గుణం, నీటిని పట్టి ఉంచే గుణం, దాంతోపాటు జీవ సంబంధ లక్షణాలు కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు వివిధ రకాలైన సూక్ష్మజీవుల సంఖ్య కూడా పెరిగి దాంట్లో ఉండే పోషకాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ప్రస్తుతం పశువుల ఎరువు అందుబాటులో లేని పరిస్థితుల్లో మనకి కోళ్ళ యొక్క సంపద అనేది ఎక్కువగా పెరగడం వల్ల మనకు కోళ్ళ ఎరువు అందుబాటులో ఉండటం వల్ల కోళ్ళ ఎరువుని అధికంగా వాడి మనకు నేలలో ఉండే సేంద్రియ పదార్థాన్ని పెంచుకొని మన నేల యొక్క భూసారాన్ని పెంచుకోవడమే కాకుండా పంట ఉత్పత్తిని కూడా పెంచుకునే అవకాశం ఉంది. అలంకరణ పుష్పాల్లో గ్లాడియోలస్ ఒకటి. పొడువాటి గుత్తుతో అందమైన పూలు కలిగి ఉండే గ్లాడియోలస్ను పుష్పాలంకరణలో వినియోగిస్తారు. ఈ పూలకు అలానే వీటి విత్తన దుంపలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. పుష్పాలను విక్రయించడమే కాకుండా వీటి విత్తన దుంపలకు కూడా అమ్ముకొని రైతులు మంచి లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. గ్లాడియోలస్ను మన ప్రాంతాల్లో అక్టోబర్ మాసంలో నాటుకుంటారు. ఏప్రిల్ నాటికి పంటకాలం పూర్తయిపోయి ప్రస్తుతం దుంపలు సేకరణకు సిద్ధంగా ఉంటాయి. ఈ దుంపలను కాంప్స్గా వ్యవహరిస్తారు. విత్తన దుంపలను సేకరించి నాటే సమయం వచ్చేంత వరకు జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. గ్లాడియోలస్ దుంపల సేకరణ, నిల్వలో జాగ్రత్తల గురించి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజన్ నగర్లోని పూల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ జహేరా సల్మా నుంచి తెలుసుకుందాం. వాణిజ్యపరంగా సాగు చేసే దుంపజాతి పూల రకాల్లో గ్లాడియోలస్ ముఖ్యమైనది. వీటి పూలను కట్ ఫ్లవర్గా ఉపయోగిస్తారు. అయితే ఈ గ్లాడియోలస్ దుంపల ద్వారా ప్రవర్ధనం చెందుతుంది. ఈ దుంపలను మనం అక్టోబర్ చివరి వారంలో మన తెలంగాణ రాష్ట్రానికి అనుగుణంగా నాటుకుంటాము. అయితే ప్రస్తుతం ఈ దశలో ఇప్పుడు ఏప్రిల్ మాసంలో ఆ దుంపలను తీసే దశ ఇది. దుంపలను నాటిన 90 నుంచి 110 రోజుల్లో పూత మొదలవుతుంది. పువ్వు కాడలను మనం మార్కెట్ కోసం కట్ చేసినప్పుడు ఆకులను వదిలేసి పూల కాడలను మనం కట్ చేసుకుంటాం, తుంచుకుంటాము. దాని తర్వాత ఆకులను అలాగే మొక్కలను అలాగే భూమిలో ఉంచి నీరు అందిస్తూ ఉండాలి. చెట్టు మొత్తం ఆకులన్నీ పసుపచ్చ రంగులోకి మారిపోయిన తర్వాత నీరు అందించడం ఆపివేయాలి. నీరు అందించడం ఆపిన 2 వారాలకు మనం దుంపలను తీసుకోవచ్చు. ఈ చెట్టు ఆకులు పసుపచ్చగా మారటానికి 50 నుంచి 65 రోజులు సమయం పడుతుంది. ఒకసారి ఆకులు పసుపచ్చగా మారిన తర్వాత మనం నీరు అందించడం ఆపివేసి ఒక వారం తర్వాత పల్చగా నీరు అందించి పైన చెట్టు యొక్క పై ఆకులను మనం కత్తిరించి వేయాలి. భూమికి
సెంటీమీటర్ల పై వరకు ఈ చెట్టుని ఈ విధంగా ఆకుని తీసివేయాలి. తర్వాత ఒక వారం ఆగి దుంపలను మట్టి నుంచి తీసివేయాలి. ఈ దుంపలు తీసేటప్పుడు జాగ్రత్తగా దుంపకు మనం ఉపయోగించే కొడవలు కానీ దానికి తగలకుండా కోసుకుపోకుండా చూసుకోవాలి. దుంపలు తీసిన తర్వాత ఇట్లా ఈ విధంగా ఈ మట్టిని, ఈ తల్లిదుంపని, ఎండిపోయిన తల్లిదుంపని, ఈ వేర్లని తీసివేయాలి. తర్వాత కార్బెండిజిమ్ 2 గ్రాములు ప్రతి లీటర్ నీళ్ళల్లో దుంపలను 10 నుంచి 15 నిమిషాల వరకు నానబెట్టి ఆరబెట్టుకోవాలి. పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఈ దుంపలను మనం బాగా గాలి చొరబడే గదులలో ఒక లేయర్లో, అంటే ఎక్కువ కుప్పలా కాకుండా గాలి చొరబడే విధంగా అట్టపెట్టెల్లో కానీ, లేకపోతే చెక్క డబ్బాల్లో, గాలి సోకే చెక్క డబ్బాల్లో కానీ, లేకపోతే నైలాన్ సంచుల్లో, ఏదైతే బాగా లూజ్గా గాలి చొరబడే సంచులు ఉంటాయో అందులో కానీ పెట్టి భద్రపరచుకోవచ్చు. అదేవిధంగా ఎలా బెడద లేకుండా చూసుకోవాలి. ఈ గ్లాడియోలస్ దుంపల్లో నిద్రావస్థ అనేది ఉంటుంది. దీనికి కారణం ABA అనే హార్మోన్, అబ్సిసిక్ యాసిడ్ అనే హార్మోన్ ఉండడం వల్ల ఈ దుంపలు, ఉల్లిపాయ దుంపల వల్లే పైన తోలు ఉంటుంది. సో ఈ తోలు ఉండడం వల్ల ఇవి మొలకెత్తవు. అదేవిధంగా ఈ నిద్రావస్థ పోవడానికి వీటికి 4 నుంచి 5 నెలల సమయం పడుతుంది. 4 నుంచి 5 డిగ్రీ సెంటిగ్రేడ్ కోల్డ్ స్టోరేజ్ రూమ్లో వీటిని 4 నుంచి 5 నెలలు పెట్టడం వల్ల ఈ నిద్రావస్థను వదిలి మొలకెత్తడానికి సరిపడగా ఉంటుంది. అలా కాకుండా మనకి త్వరగా మొలక రావాలి, లేకపోతే కొన్ని రకాలు మొలకెత్తకపోవటం జరిగితే దీనికోసమని మనం ఎథరైల్ లేకపోతే ఎథిలిన్ క్లోరోహైడ్రిన్ అనే హార్మోన్ని 2 నుంచి 5 ml ప్రతి లీటర్ నీళ్ళలో కలిపి దాన్ని కొంతసేపు 30 నిమిషాల వరకు దుంపలను నానబెట్టి మనం నాటుకోవడం వల్ల మొలక శాతం పెరిగే అవకాశం ఉంది. ఈ దుంపలను నాటుకునే ముందు దానిపైన ఉన్న తొక్కను తీసివేసి ఇంకొకసారి కార్బెండిజిమ్ 2 గ్రాములు పర్ లీటర్ నీళ్ళల్లో ఒక 30 నిమిషాల పాటు నానబెట్టి తర్వాత నీడలో ఆరబెట్టుకొని వాటిని నాటుకోవడానికి ఉపయోగించాలి. ఈ విధంగా తీసుకున్న దుంపల్లో గ్లాడియోలస్ దుంపలు ముఖ్యంగా తల్లి దుంప కుసించిపోయి పిల్ల దుంప పెరుగుతుంది మనం దుంప తీసిన సమయంలో. దాంతోపాటు చిన్న చిన్న పిల్ల దుంపలు కూడా ఉంటాయి, వాటిని కార్మెల్స్ అంటాము. ఈ పెద్ద దుంపని కామ్ అంటాము. ఈ కామ్లో వివిధ సైజులు ఉంటాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ అనుగుణంగా 5 సెంటీమీటర్ల కంటే పెద్దగా ఉన్న కామ్స్ని జంబో కామ్స్ అని అంటారు. 3 నుంచి 5 సెంటీమీటర్లు ఉన్నదాన్ని లార్జ్ సైజ్ అంటారు. 3 కంటే కొంచెం తక్కువ 2.5 నుంచి 3.5 ఉన్నదాన్ని మీడియం కామ్స్, 2.5 కంటే తక్కువ ఉన్నవి స్మాల్ కామ్స్ అని అంటారు. అయితే ఈ దుంప ఎంత పెద్దగా ఉంటే పువ్వు కాడ అంత పెద్దగా మంచి నాణ్యతగా వస్తాయి. 2 సెంటీమీటర్ల కంటే తక్కువ చిన్నగా ఉన్న కామ్స్కి పూత రాదు. ఇంకా చిన్న పిలకల కార్మెల్స్కి కూడా పూత రాదు. అయితే వీటిని ప్రవర్ధనానికి ఉపయోగించవచ్చు. అది ఎలా అంటే మనం ఈ చిన్న కార్మెల్స్ని 3 సంవత్సరాల పాటు నేలలో నాటుకున్నట్లయితే అవి ఆ సైజు పెరిగి వాటిని అమ్మడానికి అధిక లాభం పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ ఏప్రిల్ మాసంలో మనం తీసిన దుంపలను జాగ్రత్తగా సంరక్షించుకొని బాగా గాలి చొరబడే గదులలో ఉంచినట్లయితే మరలా అక్టోబర్ మాసంలో నాటుకున్నట్లయితే నాణ్యమైన పూకాడలను మనం పొందవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. మెదక్ జిల్లాలో యాసంగి పంటగా వరి సాగు చేసిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పంట చివరి దశలో తెల్లకంకి వచ్చి గింజంతా తాలుపోయిందంటూ వాపోతున్నారు. కనీస దిగుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన చెందుతున్నారు. జిల్లాలోని కొల్చారం మండలం నాయిని జలాల్పూర్ గ్రామంలో దాదాపు 300 ఎకరాల్లో పంటను తెగుళ్ల వల్ల నష్టపోయారు. 8 గంటలు ట్రాక్టర్కి అయింది, 4 యూరియా సంచులు అయినాయి. లేబర్కు నాటేసిన వారకు 10,000 అయింది. మందులకు సాగుబడికి దానికి 5-6 వేలు అయింది. ఇప్పటికి 2 ఎకరాలకు 45,000
ఖర్చు వచ్చింది మొత్తం టోటల్గా నేను లెక్క చేసుకుంటే. ఇప్పటికీ దానికి ముందటి వరకు తెల్ల కంకి వచ్చింది. తెల్ల కంకి పోయి మళ్ళీ ఇప్పుడు మెడదిరుగు రోగం వచ్చి ఒక్క కంకి కూడా మొత్తము తెల్లగా అయిపోయింది. ఇప్పటి వరకు ఏ అధికారులు కూడా ఈ రోగానికి ఈ మందు కొట్టాలని ఎవరు కూడా మాకు సలహాలు అనేది ఏమీ అందజేయలేరు, చెప్పలేరు. మొత్తం తెల్ల కంకి పోయింది. మొత్తం ఉన్న 6 ఎకరాలు మొత్తం నష్టం అయిపోయింది. ఏమీ లేదు ఇప్పుడు దాంట్లో. దానికి దగ్గరగా 70,000 ఖర్చు వచ్చింది నాకు 6 ఎకరాలకు. ఇప్పుడు కోసిన మిషన్ పైసలు కూడా రావు నాకు. ఇప్పుడు పంట ఎదిగే సమయంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావంతో మెడవిరుపు, మొగిపురుగు ఆశించడంతో కంకులన్నీ తెల్లగా మారి గింజలు తాలుపోయాయి. ఎకరా వరి సాగుకు వేలల్లో పెట్టుబడులు పెట్టామని కనీసం కోత కూలి కూడా వచ్చే పరిస్థితి లేదంటూ రైతులు వాపోతున్నారు. నేను 4 ఎకరాలు సాగు చేసిన, ఎకరాకు 4 సంచులు 5 సంచులు యూరియా పాస్పేట్ చల్లినా, 4 సంచులు యూరియా చల్లినా, ట్రాక్టర్కు 10,000 రూపాయలు ఖర్చు పెట్టినా, మందు కొడతానికి 20,000 రూపాయలు ఖర్చు పెట్టినా, ఒక్క ఇత్తు కూడా వచ్చేటట్టు లేదు. ఇబ్బంది పరిస్థితిలో ఉంది. ఒక ఎకరాకు కూడా 1 క్వింటలు వడ్లు కూడా వచ్చే పొజిషన్ కూడా లేదు ఇప్పుడు. నేను 3 ఎకరాలు సాగు చేశాను. 5 ఇత్తులు వెళ్ళాయి నాకు. 1 ఇత్తు కూడా నాకు వెళ్ళదు. మొత్తం లాస్. జిల్లాలో సాగైన వరి పంటను మెడవిరుపు, మొగిపురుగు ఆశించడంతోనే కంకులన్నీ తెల్లగా మారాయని వ్యవసాయ అధికారులు స్పష్టం చేశారు. అయితే నారు దశ, నాటు దశ నుంచే వీటి నివారణకు ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని తెలియజేశారు. కంకి దశలో తెగులు తీవ్రమయ్యాక సస్యరక్షణ వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని వివరిస్తున్నారు. వరి పంటలో ఉన్న మన మెదక్ జిల్లాలో మెడతొలుచు పురుగు రోగం వచ్చినందుకు మొత్తము కంకి అనేది విత్తనం పట్టకుండా మొత్తము తెల్లగా అయిపోయి ఇరిగిపోయి ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఒక 15 నుంచి 20% వరకు ఈ రోగం సూచినట్టు కనిపిస్తూ ఉంటుంది. నర్సరీ వేసుకునే టైంకు అక్కడి నుంచి నాటేసిన టైం మధ్యలో మనకు ఈ నివారణ గురించి మనం చూసుకోవాల్సి వస్తుంది. మొగిపురుగు రావడంతో కూడా అది మన నర్సరీలో ఉన్న మనం నర్సరీ వేసినప్పుడు ఆకుల నర్సరీలో ఉన్న ఆ పంట ఆకుల కొనలో ఈ గుడ్లు పెడుతుంది. గుడ్లు పెట్టిన తర్వాత ఈ గుడ్లన్నీ కూడా పిల్లల దశకు మారిన తర్వాత ఇవన్నీ కూడా కిందికి సుడిలోకి వెళ్ళి సుడి పురుగులాగా తయారవుతుంది. నాటేసిన తర్వాత ట్రాన్స్ప్లాంటింగ్ అయిన తర్వాత నాటేసిన తర్వాత మనకు అప్పటికి రైతులు గమనించలేరు. అది ఎప్పుడు గమనిస్తారంటే మొత్తం సుడి నుంచి ఎండిపోయినట్టు మచ్చలు, ఎర్ర మచ్చలు కనిపించినట్టు ఇది ఎండు తెగులు లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇది మెయిన్గా ఇంకా కంకి రాకుండా చేస్తుంది. కంకి వచ్చిన తర్వాత ఇక అది తాలు అనేది మారిపోయి ఉంటుంది. సో దీంతో మనము ఏంటంటే ఇనిషియల్గా నారు పోసే టైంకి మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ జాగ్రత్తలు మనం తీసుకొని ఉంటుంటే మెడ తొలిచే పురుగు కానీ లేకుంటే ఈ సుడి పురుగు కానీ మొగ పురుగు కానీ ఇవి వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. యాసంగికి సంబంధించి చెరువులో పుష్కలమైనటువంటి సమృద్ధిగా వాటర్ ఉన్నాయని చెప్పి చెరువుల కింద వరి సాగు చేసుకున్నారు. ఈ వరి ఎప్పుడైతే పొట్ట దశకు వచ్చిందో పొట్ట దశకు వచ్చినప్పుడు తెల్ల కంకి అనేటువంటిది ఆశించి ఆ విధంగా రైతులను నష్టపరిచింది. ఇక వారం రోజులైతే కోసుకుంటారు అనేటువంటి సమయంలో దీనికి మెడవిరుపు అనేటువంటి ఒక చీడపీడలు ఆశించి పూర్తిగా రైతులు నష్టపోవడం అనేటువంటి జరుగుతుంది. 1,000 రూపాయలు పెట్టుబడులు పెట్టి పూర్తిగా నష్టపోయామని చెప్పి ప్రభుత్వం కనీసం పెట్టుబడి సహాయం కొద్దీ వీళ్ళకు తక్షణంగా ఏమైనా సహాయం అందించాలని చెప్పి రైతులు కోరడం అనేటువంటి జరుగుతుంది. శేఖర్, మెదక్ జిల్లా కొల్చార మండలం నాయింజలాల్పూర్ నుండి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.